ప్రియమైనటువంటి వారరా, మీ అందరికీ నేను చెప్పే ఒకటే మనం ఏంటంటే, మనం దేవుని మాటకి ఏమవ్వాలి? లోబడాలి. లోబడితే ద్వారాలు ఏమవుతాయండి? తెరువబడతాయి. లోబడకపోతే ద్వారాలు మూసుకుపోతాయి. మూసుకుపోవాలా, తెరువబడాలా? గట్టిగా చెప్పండి. నీకోసము ద్వారాలు తెరువబడాలంటే నువ్వు దేవుని మాటకి ఏమవ్వాలి? లోబడాలి. మీరందరూ ఆయన మాటకు లోబడుదురుగాక. లోబడే మనసు దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు ఆ మనసు లేదు, అందుకే ఆ మనసు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. ఇవ్వాలని మీరు అడగండి. నాయనా, నీ మాటకు లోబడే మనసు నాకు కావాలయ్యా. నేను ఇప్పటి వరకు మనుషుల మాటలు విన్నాను, లేదా నా మాట నా ఆలోచన చొప్పున నేను బ్రతికాను. ఇక నా ఆలోచన చొప్పున కాదు, నా అభిష్టం చొప్పున కాదు, కానీ నీ మాటకు నేను లోబడే అటువంటి మనస్సును నాకు దయచేయమని ఆ కృపగల దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడగాలి. నిజముగా మొర్రపెట్టు వారు అందరికీ ఆయన ఎలాగున్నాడండి? సమీపముగా ఉన్నాడు. తన అడుగు వారిని చూసి ముఖము తిప్పుకునే దేవుడు మన దేవుడు కాదండి. తను నిజంగా అడిగే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. వారి యొక్క కోరికను ఆయన ఏం చేస్తున్నాడండి? తీరుస్తున్నాడండి. కోరిక ఉన్న చూడండి, మనకి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను దేవుడు ఏం చేస్తున్నాడండి? తీరుస్తున్నాడు. మన కోరికలు తీర్చబడట్లేదంటే కారణం ఏంటో తెలుసండి. మనం దేవుని మాటకి ఏమవట్లేదు? లోబడట్లేదు. లోబడితే కోరికలు ఏమవుతాయి? దేవుడు తీరుస్తాడండి. ఎందుకంటే ద్వారాలు తెరుస్తాడు. పట్టజాలనటువంటి దేవుని కృప మన మీద కుమ్మరింపబడుతుంది. ప్రియమైనటువంటి వారరా, ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా దేవుని కృపను గూర్చి మనం మాట్లాడుకుందాం. ప్రభు యొక్క కృపలో, ఆయన కృపలో మనం ఎలాగ ఉండాలి అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యమును చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు? నీవు చదును భూమి అగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు. చాలమ్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రియమైనటువంటి వారరా, జెరుబ్బాబేలు ఇక్కడ ఒక దైవజనుడు, ఒక దేవుని ప్రతినిధి మందిరమును కట్టుటకు పునాది వేయుచున్నాడు. ఏం కట్టడానికి? మందిరము కట్టడానికి. ఎవరా మనుష్యుడంటే జెరుబ్బాబేలు. ఎవరండి? జెరుబ్బాబేలు. ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? యెహోవా మందిరమును, దేవుని ఆలయమును కట్టుటకు, దాని పునాది వేయడానికి జనులను ఏం చేశాడండి? సమకూర్చాడు. దేవుని ప్రజలు అక్కడ ఉన్నారు. దేవుని ప్రజలు అక్కడ ఉన్నప్పుడు అతడు పునాది రాయి వేయాలనుకున్నాడు. ఆ పునాది రాయి అతడు తీసుకొని వేయిపోతుండగా జనులు ఒక మాట చెప్తున్నారు. ఆ మాట ఏంటంటే, కృప కలుగునుగాక. అందరూ చెప్పండి ఈ మాట. కృప కలుగునుగాక. మరలా చెప్పండి. కృప కలుగునుగాక అని ప్రజలు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఏమండి? కృప కలుగునుగాక అనమంటే కృప కలుగునుగాక అంటున్నారు. ఏం చేస్తున్నారు ప్రజలు?
గట్టిగా చెప్పండి, కేకలు వేస్తూ చెప్పండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని ఏంటంటే ప్రజలటండి కేకలు పెడుతున్నారటండి. ఏం కలుగునటండి? కృప కలుగునుగాక అని. ఎప్పుడైతే ప్రజలటండి కేక పెడుతున్నారో అప్పుడు జెరుబ్బాబెలు ఏం చేస్తున్నాడో తెలుసండి, ఒక రాయిని తీసుకున్నటండి. ఏం తీసుకున్నాడు? ఒక రాయిని తీసుకొని అతడు ఏం చేస్తున్నాడు తెలుసండి, ఆ రాయిని, ఆ పై రాయిని తీసుకొని పునాది రాయిగా వేస్తున్నాడటండి. ఏం చేస్తున్నాడు? పునాది రాయిగా వేస్తున్నాడట. దేనికి ఇది పునాది రాయి? దేనికి ఇది పునాది రాయి? చెప్పాలి. దేనికి పునాది రాయి? ఈ పునాది రాయి దేనికో తెలుసండి, దేవుని మందిరము, దేవుని ఆలయమునకు ఇతడు ఏం చేస్తున్నాడండి, పునాది రాయి వేస్తున్నాడండి. ఎవరు యేసైనా? జెరుబ్బాబెలు. ప్రియమైనటువంటి వారురా, దేవుని ఆలయము, ఆలయము మనం అందరం ఏమై ఉన్నాం చెప్పండి? దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయము కట్టబడాలి, ఈ ఆలయము పునాది వేయబడాలి. పునాది వేయబడి ఈ ఆలయము కట్టబడి ఈ ఆలయము ముగించాలి. ప్రియమైనటువంటి వారా, ఈ ఆలయము పునాది ఎలాగేయాలి? కృపలో వేయాలి. ప్రజలు పునాది వేస్తున్నగా ఏమంటున్నారు? ప్రజలు పునాది వేస్తున్నగా ఏమంటున్నారు? కృప కలుగునుగాక అంటున్నారు. అంటే పునాది ఎలాగేసాడైనా? ఎలాగేసాడు పునాది? ఓ జెరుబ్బాబెలు, మందిరానికి నువ్వు పునాది ఎలాగేసావంటే జెరుబ్బాబెలు అంటాడు, నేను దేవుని కృపలో వేశాను. నీ ఆలయము, నీ దేహం అనే ఆలయము, నీ శరీరం అనే ఆలయము ఎలాగ కట్టబడాలి తెలుసండి? అది దేవుని కృపలో పునాది వేయబడి, అది దేవుని కృపలో అది కట్టబడి దేవుని కృపలో దాన్ని ఏం చేయాలి? ముగించాలి. ఇక్కడ జెరుబ్బాబెలు పునాది వేశాడు. పునాది వేసి వదిలిపెట్టేశాడా? పునాది వేసి దాన్ని ఏం చేశాడు? కొనసాగించాడు. కొనసాగించి దాన్ని ఏం చేశాడు? ముగించాడండి. 9వ వచనం చదవండి. ఆ జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, స్తోత్రం అని చెప్పండి, స్తోత్రం అని చెప్పండి, గట్టిగా స్తోత్రం అని చెప్పండి, యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. ఈ పునాది, మందిరానికి పునాది వేసి ఆ మందిరాన్ని కట్టి ఆ మందిరాన్ని ముగించాడు. ఎవరు? జెరుబ్బాబెలు. మరి ఒక మనుష్యుడే పునాది వేశాడు, ఒక మనుష్యుడే కొనసాగించాడు, ఒక మనుష్యుడే దాన్ని ఏం చేశాడు? ముగించాడు. అయ్యా, ఎలా పునాది వేశావు, ఎలా దాన్ని కట్టావు, ఎలాగ నువ్వు ముగించావంటే జెరుబ్బాబెలు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? దేవుని కృప. నా శక్తి కాదు, నా తెలివితేటలు కాదు. ఇలాంటి చాలామంది నేను 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 అని విర్రవీగుతూ ఉంటారు. విర్రవీగిన వాళ్ళు అందరూ పడిపోయారండి. అవునా కాదు? నేను అన్నవారు అందరూ కూడా ఏమైపోయారు? పడిపోయారండి. పడిపోయారు, ఇంకా పడిపోతారు వాళ్ళు. మనుషులు నేను అనేటువంటి అహం ఉంది చూడండి, అహము చావాలి. దేవుని కృప మాత్రమే. ఇప్పుడు వరకు నువ్వు సజీవుల లెక్కలో ఉన్నావంటే కారణం దేవుని కృపే. నువ్వు ఇంటి దగ్గర నుండి క్షేమంగా ఇక్కడికి వచ్చావంటే, ఇక్కడ నుండి క్షేమంగా నువ్వు ఇంటికి వెళ్ళావంటే దానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రతిరోజు దేవుని కృపలో ప్రారంభించాలి. దేంట్లోనండి? దేవుని కృపలో ప్రారంభించాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని కృపలోనే అది కొనసాగించాలి. దేవుని కృపలోనే దాన్ని ఏం చేయాలి? మనం ముగించాలి. ఇక్కడ దైవజనుడైన జెరుబ్బాబెలండి మందిరానికి పునాది వేస్తున్నాడు. పైరాయి తీసుకొని ఆ పునాదికి పెడుతూ ఉంటే
ప్రజలటండి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని వారు ఏం చేస్తున్నారటండి? కేకలు పెడుతున్నారటండి. ప్రియమైనటువంటి వారు, మన జీవితం కూడా దేవుని యొక్క కృపలో ఇది కట్టబడాలి. ఈ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఇందులో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు మీరు ఎరగరా? దేవుని ఆలయమును ఎవరైనా పాడు చేస్తే, దేవుని ఆలయమును, దేవుని మందిరమును ఎవరైనా పాడు చేస్తే, ఈనాడు ప్రజలు ఎలాగున్నారు తెలుసండి? ఇది నా శరీరం, నా ఇష్టం అన్నారు. ఇది నీ శరీరమా? చెప్పండి, ఇది నీ శరీరమా? ఇది ఎవరిది? దేవుని సొత్తు, విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని సొత్తు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ మందిరాన్ని నువ్వు ఎలా ఉంచాలి? పరిశుద్ధంగా ఉంచాలి. నోరేం మాట్లాడితే అది, చెయ్యి ఎత్తే అది, కాలు ఎత్తేస్తే అది, అలాగే హృదయం ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం కాదు. మనం దైవ చిత్తానుసారంగా మనం మాట్లాడాలి, దైవ చిత్తానుసారంగా మనం నడవాలి, దైవ చిత్తానుసారమైన క్రియలు మనలో ఉండాలి. లోకము ఎదుట దైవికమైనటువంటి క్రియలు మన ఎడల ప్రత్యక్షపరచబడాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూసువాడు నిన్ను కాక నిన్ను పిలిచిన వాని యొక్క గుణాతిశయమును నీలో చూచినట్లుగా ఆయన గుణాతిశయము నీలో నువ్వేం చేయాలి? ప్రచురపరచాలి. క్రీస్తు యేసు యొక్క గుణాతిశయము, ఆయన గుణాతిశయం ఏంటో తెలుసండి. ఆయన ఆనాటి దైవజనులైనటువంటి వారికి ఆయన ఏమయ్యాడు తెలుసండి? లోబడ్డాడు. యోహానుకు లోబడ్డాడు లేదా? చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఆయన ఏమయ్యాడు? లోబడ్డాడు. ఆయన దేవుడు కుమారుడయ్యుండి కూడా తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఆయన ఎంత దీనుడుగా ఈ లోకంలో జీవించడం ఒక్కసారి ఆలోచన చేయండి. అలాగే మనము కూడా ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ప్రభు యొక్క ఉద్దేశము మన ఎడల సఫలపరచబడాలి. అయితే ఇక్కడ మనం చూస్తుంటే దైవజనుడు, ఓ దైవజనుడా, ఓ జెరుబ్బాబేలా, ఈ మందిరాన్ని ఎలా కట్టేవయ్యా అంటే, నా దగ్గర ఉన్న డబ్బుతో కాదు, నా దగ్గర ఉన్న బలంతో కాదు, ఈ ప్రజలతో కాదు, వీళ్ళ అండదండలతో కాదు, నా యొక్క కుటుంబం నుంచి ఏదో తీసుకొచ్చి కాదు. ఎలా కట్టావు? దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మందిరము కూడా మేము దేవుని కృపలోనే నేను కట్టానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పని ఆగిపోయినప్పుడల్లా ప్రార్థన చేశాను, పని ఆగినప్పుడల్లా ఉపవాసమును ప్రార్థన చేశాను. దేవుని కృప తోడుగా ఉండి ద్వారాలను ఏం చేశాడు? ఆయన తెరిచాడని. ఈరోజు కూడా మన ఈ పరిచర్య సాగుతుందంటే యేసయ్యే ద్వారాలు తెరిచి ఎప్పుడు ఏది కావాలో అది ఆయనే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే దీన్ని నడిపిస్తున్నాడు, దేవుడే దీన్ని కొనసాగిస్తున్నాడు, దేవుడే దీన్ని ముగిస్తాడండి. అది దేవుని కృప వలన మాత్రమే సాధ్యము కానీ మరొకటి కాదండి. ప్రియమైనటువంటి వారా, దేవుని కృప ఒక వ్యక్తి మీద ఉంటే ఆ వ్యక్తి పరిస్థితి వేరుగా ఉంటుందండి. దేవుని యొక్క కృప ఒక వ్యక్తికి దూరం అయితే ఆ వ్యక్తి పరిస్థితి కూడా ఏమంటే ఎలాగొంటుంది? కృప నీతో ఉన్నదంటే నీ పరిస్థితి ఒక వండర్ఫుల్గా ఉంటుంది. దేవుని కృప నిన్ను విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, కృప నిన్ను విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, నీ పరిస్థితి ఎలాగుంటుంది? బైబిల్లో చూద్దామా? ప్రియమైనటువంటి వారా, భక్తుడైన ఇస్సాకుకి 2 కుమారులు. ఎవరికి? ఇస్సాకుకి 2 కుమారులు. పెద్దవాడి పేరేంటి? యాషావు. రెండో వాడి పేరేంటి? యాకోబు అండి. పెద్దవాడి పేరు యాషాపు, రెండో వాడి పేరు యాకోబు అండి. యాషావు అరణ్యములో తిరుగులాడేవాడు. ఎక్కడండి? అరణ్యములో తిరుగులాడేవాడు.
యాకోబు గుడారంలో నివసించేవాడు. యాషావు ఒక వేటగాడు. యాకోబు గుడారంలో ఉంటూ తల్లిదండ్రులతో ఉంటూ వారికి సాకారుగా ఉంటూ భక్తిలో, విశ్వాసములో, దేవుని యొక్క వాక్యములో, పరిచర్యలో అతను ఎక్కడ ఉంటున్నాడండి? గుడారంలో ఉంటున్నాడు. గుడారమును విడిచిన వాడు కాదు యాకోబు. యాషావేమో గుడారాన్ని విడిచి లోకంలో తిరుగుతున్నాడండి. ఇక్కడ గుడారం అనగా దేవుని మందిరము, అరణ్యం అనగా లోకము. యాషావు లోకములో తిరుగుతున్నాడండి. ఒక రోజున ఇస్సాకు యాషావుని పిలిచి, నాయనా, నేను ముసలివాడిని అయిపోయాను, నా కళ్ళు కూడా నాకు సరిగా కనబడట్లేదు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నేను చనిపోక మునుపు ఒక మంచి వేట భోజనం తిని, ఏ భోజనం? వేట భోజనం తిని నిన్ను ఆశీర్వదించాలని ఉంది అని ఇస్సాకు అన్నాడు. ఇస్సాకు యొక్క ఉద్దేశం ఏంటి? యాషావుని దీవించాలన్నది ఇస్సాకు యొక్క ఉద్దేశం. ఈ మాటలు ఇస్సాకు భార్య అయినటువంటి రెబ్కా విందండి. ఎలాగైనా నా చిన్న కుమారుడు దీవింపబడాలి అని. ఎందుకంటే అతడు ఇంటి దగ్గరే ఉండి, గుడారంలోనే ఉండి, తల్లికి తండ్రికి లోబడి వారికి ఒక సాకారుగా ఉంటున్నాడు. అయితే తల్లి ఆ మాటలు విని యాకోబుతో అంటుంది, నాయనా, నీవు ఈరోజు దీవింపబడాలి, నేను చెప్పినట్టు చేయమని యాకోబుని సిద్ధపరిచింది. యాషావు తన తండ్రితో అలాగని వేటాడడానికి లోకంలోకి వెళ్ళిపోయాడండి, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఈలోగా యాకోబు దొంగతనంగా, మోసముతో తండ్రి యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా, ఆశీర్వాదాలు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఇస్సాకు దగ్గర ఉన్నాయి, రెబ్కా దగ్గర లేవండి. ఎవరున్నాయి? ఇస్సాకు దగ్గర ఉన్నాయి. ఒక్కల దగ్గర ఉంటాయండి, యజమానుని దగ్గరే ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి ఒక యజమాని ఉంటాడండి, ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంటుంది? అలాగే సంఘానికి కూడా ఏమవుతాడు? ఒక యజమాని ఉంటాడండి, సంఘ సేవకుడు. మీకోసం ఉపవాసం ఉండి, మీకోసం కన్నీరు కార్చి, మీ కొరకు ప్రార్థన, అతన్ని ప్రార్థన ద్వారానే మీరు సంఘం ఏమవుతుంది? ఆశీర్వదింపబడుతుందండి. బోల్డంతమంది ఉంటారు, మీ చెప్పే వింటారు అంతే. మీకోసము కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు ఎవరండి? దైవ సేవకుడు, దైవజనుడు మాత్రమే. మీకు దైవజనుడు అంటే పెద్ద ఇష్టం ఉండదండి. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు ప్రేమిస్తారు కానీ, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు అండి, అప్పుడప్పుడు ఎవరైనా వచ్చారు అనుకోని వాళ్ళు ఏం చేస్తారు? కానీ మీకోసం ఉపవాసం ఉండి, మీకోసం కన్నీరు కార్చి, మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు మీరు ఏం చేయరు? దూరంగా పెడతారండి. అర్థమైందా? అర్థమైందా? అర్థం అవ్వలేదా? మీరు అలా పెట్టరు కదా, పెడుతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ కొరకు ఈ దీనదాసుని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ ఇస్సాకు దీవెనలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడండి? అంటే దేవుని కృప ఒక వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడండి? చెప్పండి. తర్వాతటండి ఎవరు వచ్చారు? యాషావు వచ్చాడటండి. నాయనా, నీ దగ్గర ఏమైనా దీవెనలు ఉంటే ఒక్క దీవెన ఇవ్వయ్యా అన్నాడట. అన్నీ అయిపోయినాయి అన్నాడట.
ఒక్కటేమంటే నా దగ్గర ఏమీ లేవు, కానీ ఒక్క మాట చెప్తాను, అదేంటంటే నీ తమ్ముడికి మీరు దాసోహం అవుతారు అన్నాడు. ఇది ఆశీర్వాదమా శాపమా చెప్పండి? ఏమండి, కృపలు లేని వాడి దగ్గర ఏముంటాయి? శాపం మాత్రమే ఉంటుంది. దేవుని కృపన్న వాడు ఏమవుతాడు? ఆశీర్వదింపబడతాడు. యాకోబుని దేవుడు దీవించి ఒక రాజ్యముగా యాకోబు సంతతిని దేవుడు వృద్ధిపరిచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఆమేన్ అందామా? ఆమేన్ అందామా? దేవుడు ద్వారాలు మీకోసం తెరుచును గాక. దేవుని కృప ద్వారా ద్వారాలు తెరువబడును గాక. ఇక్కడ యాకోబుకి దేవుని కృప ఉన్నది కాబట్టి ద్వారాలు ఏమైనాయండి? తెరువబడ్డాయి. యాకోబుకి కృప విడిచిపోయింది కాబట్టి ద్వారాలు ఏమైపోయినాయి? మూసుకుపోయినాయి అండి, మూసుకుపోయినాయి. ప్రియ దైవ జనాంగం, దేవుని కృపతో నువ్వు స్టార్ట్ అవ్వాలి. దేవుని కృపతో నువ్వు జర్నీ చేయాలి. దేవుని కృపతో నువ్వేం చేయాలి? ముగించాలి. ప్రతిరోజు మనకేం కావాలి? దేవుని కృప కావాలి. ప్రతిరోజు మనకి దేవుని కృప కావాలి. నిత్యము దేవుని కృప కావాలి. దేవుని కృపలోనే మనం కొనసాగాలి. దేవుని కృపలోనే మనం ఏం చేయాలి? ఇక్కడ మందిరాన్ని జెరుబ్బాబెలు కట్టాడంటే అది దేని ద్వారా సాధ్యమైందండి? దేవుని కృప. గట్టిగా చెప్పండి ఈ మాట, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచిదండి. ప్రియమైనటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చెప్తున్నాడు, చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టెనో ఎలాగ పూర్వము మొదలుపెట్టెను అలాగుని దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతనిని వేడుకొంటిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి ఎవరికి చెప్తూ ఉన్నాడు? ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు 6వ వచనములో, కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టిను అలాగని దానిలో మీలో సంపూర్ణము చేయమని మేము అతనిని వేడుకొంటిమి. ఎవరు మొదలు పెట్టారటండి? ఏమండి, ఎవరు మొదలు పెట్టారట? చెప్పండి, ఎవరు మొదలు పెట్టారు? అక్కడే ఉంది కదమ్మా, తీతు. ఎవరండి? తీతు మొదలు పెట్టాడట. సంఘములోనటండి కృపను గూర్చి తీతు బోధ చేశాడట. కృపలో నాటబడేటట్లు చేశాడట. కృపలో కొనసాగించబడేటట్లు చేశాడట. కృపలో సాగిపోయేటట్టు చేశాడట. ప్రియమైనటువంటి వారరా, ఈరోజు నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు కృపల్లో నాటబడి, కృపల్లో సాగిపోతూ, అంటే కృపలో కట్టబడి, కృపలో మీరు ఏమవ్వాలి? మీ యాత్రను ముగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ తీతటండి ఏం మొదలు పెట్టాడట? దేవుని కృపను గూర్చినటువంటి బోధ, దేవుని కృపను గూర్చినటువంటి సందేశాన్ని, దేవుని కృపను గూర్చిన ఉపదేశాన్ని ఆయన ఉపదేశించాడండి. ఎక్కడ ఉపదేశించాడు? ఎక్కడ ఉపదేశించాడు? చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. విగ్రహములకు మొదటి వచ్చి సహోదరులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ, ఇదే సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు
తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలటండి కొరింథీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రికలు, ఈ రెండవ పత్రికలో ఆయన అన్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘమును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. ఎవరికి అనుగ్రహింపబడిందటండి? ఏ సంఘానికి? తీతటండి మాసిదోనియా సంఘములోనట ఏం చేశాడట? కృపను గూర్చి ఉపదేశం చేశాడట, కృపను గూర్చి బోధ చేశాడట. అతను కృపను గూర్చి ఉపదేశం చేస్తే ఆ సంఘం అటండి, మాసిదోనియాలో ఉన్న సంఘం అట కృపలో నాటబడిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ ఈరోజు దేవుని కృపలో నాటబడుదురు గాక. మీరందరూ దేవుని కృపలో నాటబడుదురు గాక. మనమందరము దేవుని కృపలో నాటబడుదము గాక. గట్టిగా చెప్పండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ మహాకృపను బట్టి ఈ సమయమందు ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయములో ఫలించినట్లుగా నాయన మేము నీ కృపయందు నాటబడి, నీ కృపయందు పునాది వేయబడి, నీ కృపయందు కట్టబడి, నీ కృపలో మా జీవితం ముగించుకున్నట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ మేమేదైనా ఒక విషయంలో నీ కృపలో నుండి తప్పిపోయేమేమో ప్రభు, నేను నీ కృపలో నుండి తొట్టిల్లబడ్డామేమో, మమ్మల్ని తిరిగి మీరు సరిచేయండి. నేను నీ కృపను పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయండి. రూతమ్మ ఎలాగైతే నీ కృపను పొందుకుందో అలాగే మేము కూడా నీ కృపను పొందుకుని నైనా భూలోకములో నీకు బలమైనటువంటి సాక్షులుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. యాకోబు వలె నీ కృపను మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రభునైనా. నైనా అలాగే దావీదు వలె నీ కృపను పొందుకొని నైనా నీ కృపలో వర్ధిల్లునట్లుగా, నీ కృపలో అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.